ఎస్సీ కార్పొరేషన్కు రుణ బకాయిలు గుదిబండగా మారాయి. 9 ఏళ్ల క్రితం తీసుకున్న రుణాలు ఇంతవరకు చెల్లించలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 833 మంది లబ్ధిదారుల నుండి సుమారు 24,18 లక్షల రూపాయలు బకాయిలు పేరుకుపోయాయి. రుణాలు పొందిన లబ్ధిదారులు బకాయిలు చెల్లించాలంటూ ఎస్సీ కార్పొరేషన్ నుండి వందల సార్లు కోరటం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి లబ్ధిదారులను కోరినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఈ విషయమై ఎస్సీ కార్పొరేషన్ ఉన్నతాధికారులు కూడా అనేక మార్లు జోక్యం చేసుకున్నా ఫలితం కనిపించలేదు. దాంతో లబ్ధిదారులకు షూరిటీ పెట్టిన ఉద్యోగుల జీతాల నుండి రికవరీ చేయాలని రాష్ట్ర అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డిసి నుండి ఇన్నోవా కార్లు, ఎన్ఎస్కేఎఫ్డిసి నుండి ఇథియోస్ కార్లు పొందిన లబ్ధిదారులకు షూరిటీ ఇచ్చిన ఉద్యోగుల జీతాల నుండి బకాయిలు రికవరీ చేసేందుకు నోటీసులు జారీ చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్ తెలిపారు. జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డిసి నుండి 608 మంది లబ్ధిదారులు 19.27 కోట్ల రూపాయలు, ఎన్ఎస్కేఎఫ్డిసి నుండి 225 మంది లబ్ధిదారులు 5,16 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రుణ బకాయిల వసూలు కోసం ఎవరైతే షూరిటీ ఇచ్చారో వారి జీతాల నుండి రికవరీ చేసేందుకు నోటీసులు జారీ చేస్తున్నట్లు అర్జున్ నాయక్ వివరించారు. 2017-18 అలాగే 2018-19 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వారు ఎస్సీ యువతకు మంజూరు చేసినటువంటి రుణాలు చాలా దీర్ఘకాలికంగా మొండి బకాయిలుగా ఉన్నాయి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మన జిల్లాలో సుమారు 608 మందికి లబ్ధిదారులు అది ట్రాన్స్పోర్ట్ కానీ అంటే ఇథియోస్ కార్లు కానీ ఇన్నోవా కార్లు కానీ ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన స్కీమ్స్ కింద వివిధ రకాలైనటువంటి జీవనోపాధికి సంబంధించినటువంటి వృత్తులకి మరి లోన్లు మంజూరు చేయడం జరిగింది. ఈ మంజూరు చేసిన తర్వాత మరి లబ్ధిదారులు మరి కట్టడంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి సిబ్బంది వారి ఇంటికి వెళ్ళి కట్టాల్సిన అమౌంట్ గురించి పదే వారిని అడుగుతున్నప్పటికీ వారి నుంచి స్పందన కరువు అవుతుంది. మన జిల్లాలో సుమారు 24 కోట్లు బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మనం అతి త్వరలో చెల్లించినట్లయితేనే మరి రాబోయే రోజుల్లో మరి యువతకి మరి కొత్త రుణాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రుణాలు ఇలా ఉంటేనే మరి రాబోయే రోజుల్లో కొత్త రుణాలకి ఎటువంటి ఆస్కారం లేదని చెప్పి మరి పై అధికారులు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి మరి ఈ రుణాలను సకాలంలో సిబ్బందికి సహకరించి లబ్ధిదారులందరూ చెల్లించాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఎవరైతే లబ్ధిదారులకు షూరిటీలు పెట్టి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుమారు ఇప్పుడు 364 మందికి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. మరి ఈ రాబోయే రోజుల్లో మరికొంతమందికి కూడా నోటీసులు సర్వ్ చేసి వారి జీతభత్యాల నుంచి కూడా రికవర్ చేసుకోవడానికి మరి గౌరవ కలెక్టర్ గారిని పర్మిషన్ అడగబోతున్నాను. అలాగే మరి గవర్నమెంట్ ద్వారా కూడా అనుమతి పొంది మరి ఈ బకాయిలు కూడా వసూలు చేసుకోవడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకోబోతున్నాం. కాబట్టి దయచేసి జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొంది ఉన్నారో వారందరూ కూడా మరి సహకరించి వీలైనంత త్వరగా మరి రుణాలన్నీ కూడా చెల్లించే విధంగా ముందుకు రావాలని చెప్పి కోరుచున్నాను. మనకి ప్రతి వారం కూడా దీని మీద గౌరవ సెక్రటరీ గారు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మరి జిల్లాకి 94 లక్షల రూపాయలు మరి టార్గెట్గా వాళ్ళు ఇచ్చి ఉన్నారు. కాబట్టి మరి కార్పొరేషన్ మీద అధిక ఒత్తిడి ఉన్నది. కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకొని ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి సంబంధించినటువంటి మరి ఇన్నోవా కార్లు తీసుకున్నా, ఇటియోస్ కార్లు తీసుకున్నా, అలాగే మరి ట్రాక్టర్లు కానీ, అలాగే మరి ఎండిసిఎంకి సంబంధించినటువంటి లబ్ధిదారులు కానీ వీరందరూ కూడా మీరు వెంటనే స్పందించి ఈ బకాయిలన్నీ కూడా అతి త్వరలో చెల్లించాల్సిందిగా కోరుచున్నాము. నేను ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రతి లబ్ధిదారుని కూడా మరి స్వయంగా మా సిబ్బంది నేను కలిసి పరిస్థితులు వివరించి కట్టమని చెప్పి అడుగుతూ ఉన్నాము. కాబట్టి దయచేసి పరిస్థితులు అవగాహన చేసుకొని లబ్ధిదారులందరూ కూడా ఈ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన బకాయిలన్నీ కూడా సకాలం చెల్లించాల్సిందిగా కోరుచున్నాను. కాబట్టి దయచేసి లబ్ధిదారులు ఈ చెల్లింపు విషయంలో ఎటువంటి అలసత్వం వహించినా మరి ప్రభుత్వం తీసుకునే చర్యలకు మీరు బాధ్యులు కాగలరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే
ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అంటే ఇటియోస్లు ఇన్నోవాలు తీసుకున్న లబ్ధిదారులందరూ కూడా వారి బకాయిలు కూడా సగానికి పైగా చెల్లించున్నారు కూడా, మిగతా సగం కూడా వెంటనే చెల్లించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ విషయాలన్నీ కూడా మరి జిల్లాలోని దాదాపు 833 మంది లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా అవగాహన చేసుకొని మరి కార్పొరేషన్ సంబంధించిన బకాయిలన్నీ కూడా త్వరగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరినీ కోరుతున్నాను. ఎవరైతే కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొంది ఉన్నారో ప్రతి యూనిట్కి మరి వాళ్ళందరికీ కూడా లబ్ధిదారునితో పాటు షూరిటీ హోల్డర్ను కూడా తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా మా కార్పొరేషన్ కార్యాలయం ఉన్నాయి. వారందరూ కూడా మరి 364 మందికి ఎవరైతే మొండిగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు రెడీ చేసి సంబంధిత జిల్లా అధికారుల ద్వారా వారి కార్యస్థానాలకి పంపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి లబ్ధిదారులకు సంబంధించిన షూరిటీదారులు కూడా మీరందరూ కూడా సహకరించి లబ్ధిదారులతో మరి వారికి సంబంధించిన బకాయిలన్నీ కూడా చెల్లించే విధంగా మీరు వారిని మోటివేట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.